ఒక స్కూల్లో ఒక టీచర్ పిల్లలకి హోంవర్క్ ఇచ్చిందంట. ఏమనంటే, అరే పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. అదేమిటంటే, నువ్వు ఎవరి వల్ల బాగా బాధపడుతున్నావో, నిన్ను ఎవరైతే హర్ట్ చేస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో, ఎవరి వల్ల నీ మనసు గాయపడుతుందో, ఈవేళ సోమవారం మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు ఈ 5 రోజులు నిన్ను ఎవరు బాధపడుతున్నారో వారి పేరు ఒక పొటాటో మీద రాసుకుని, అంటే ఒక బంగాళాదుంప మీద రాసి నీ బ్యాగ్లో వేయను అని చెప్పిందంట. ఎస్ టీచర్, నేను చేస్తాను అని ఒక పిల్లవాడు స్పోర్ట్స్గా ముందుకు వచ్చేసాడంట. ఎందుకంటే పాపం వాడు చాలామంది చేత రోజు బాధించబడుతున్నాడు అనమాట. టీచర్, నాకు చాలా నచ్చింది ఈ అసైన్మెంట్, నేను చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చాడంట. వెరీ గుడ్ నాన్న, నువ్వు చేసే అందంట. వాడు తొందరగా ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం, అమ్మా నాకు ఒక పొటాటో ఇయ్యి అన్నాడట. ఎందుకురా? నో, మా టీచర్ ఒక అసైన్మెంట్ ఇచ్చింది, నాకు హోంవర్క్ ఇచ్చింది, నేను చేయాలి. ఓకే తీసుకో, బల్ల కింద ఉన్న ఎన్ని కావు దాన్ని తీసుకోందంట. వాడు తీసుకున్నాడు. ఎవడైతే వాడిని బాధ పెడుతున్నాడో వాడి పేరు రాసేసాడట. రాసేసి బ్యాగులు వేసేసుకున్నాడు. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళిపోయాడు. టీచర్ అడిగిద్దేమనుకున్నాడు, ఎరా బంగాళదుంప తెచ్చావా అని అడిగిద్ది అనుకున్నాడు. అడగలేదు. సరే మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఆ రోజు ఎవరు కోపంగా ఉన్నారో, ఎవరు వీడిని బాధ పెట్టారో వాడి పేరు మళ్ళీ రాసేసి ఇంకొక బంగాళదుంప మళ్ళీ బ్యాగులే సంచులే వాడి యొక్క పుస్తకాల బ్యాగులు వేసేసుకున్నాడు. మళ్ళీ 2వ రోజు మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు. టీచర్ అడిగిద్దామో అని చూశాడు, అడగలేదు. అడగకపోతే మళ్ళీ వచ్చేసాడు. 3వ రోజు కూడా ఆ రోజు స్కూల్లో వాడిని ఎవరు బాధ పెట్టారో వాడి పేరు మళ్ళీ ఇంకొక పొటాటో మీద రాసేసి మళ్ళీ అందులో వేసేసాడు. ఇలా 5 రోజులు కూడా వాడి మీద ఎవరు వాడిని కోపంగా ఉన్నారో ఇంటి దగ్గర రోజు వాళ్ళ అమ్మ బంగాళదుంపలని సంచిలేసుకుంటామంటే ఎదవా తిట్టిందంట. వాళ్ళ అమ్మ పేరు కూడా రాసేసి అందులో వాడేసాడు. వాళ్ళ అమ్మ పేరు కూడా రాసేసి అందులో వాడేసాడు. అయిపోయిన తర్వాత లక్షవారం వెళ్ళాడు. టీచర్, మీరు రోజు నన్ను బంగాళదుంపలు తెమ్మన్నారు కానీ నన్ను తీసుకుంటలేదు, మీరు తీసుకోరేంటి అని అడిగాడంట. కూర్చో ఎదవా, షడౌన్ అని చెప్పిందంట. వాడి కోపం వచ్చింది. ఏం చేశాడు వాడు? టీచర్ గారి పేరు కూడా బంగాళదుంప రాసి బ్యాగ్లో వాడేశాడు. ఓకే, వెరీ గుడ్. రేపు ఫ్రైడే వచ్చింది. మళ్ళా స్కూల్కి వెళ్ళాడు. ఇప్పుడు 5 రోజులు అయిపోయినాయి కదా. ఫస్ట్ రోజు చేసిన బంగాళదుంప ఎలాగుందంటే అది బాగా పాడైపోయి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అరే ఎవరు ఇక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అడిగారు. టీచర్, నేనే టీచర్. ఏరా, మీరు ఆ రోజు బంగాళదుంపలు ఏమన్నారు కదా, అవి పాడైపోయినాయి, మరి ఏం చేయను, అవి బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి అని చెప్పాడట. సరే ఇటు తీసురా అంది. తీసుకెళ్ళాడు. బ్యాగ్లో బయట పెట్టు అన్నాను. వాడు ఏకంగా ఒకటి తెచ్చి బంగాళదుంపలను టేబుల్ మీద పెట్టాడు. సరే ఇంకా ఎవరైనా తెచ్చారు అలాగని అడిగింది. ఎవరో ఒకళ్ళు ఒక్కొక్కటి 2 పిల్లలు తెచ్చి పెట్టారు అక్కడ. వీడు మాత్రం చాలా పెట్టేశాడు. మిగతా వాళ్ళు మాత్రం 1, 2 తెచ్చి పెట్టారు. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఈ వేసిన వాడు బ్యాగ్లోంచి బయటికి తీసేటప్పుడు అడుగునున్నటువంటి బంగాళదుంపలను ఏమైపోయినాయండి? కుళ్ళిపోయి పాడైపోయి బ్యాడ్ స్మెల్ వల్ల క్లాస్ రూమ్ అంతా కూడా ఏమైపోయిందండి? చెడిపోయిందంతా కూడా. ఇప్పుడు చెప్పింది టీచర్, ఒరే ఏంట్రా అలా వాసన వస్తున్నాయని అడిగింది. ఏమో టీచర్, పాడైపోతే వాసన రావా అన్నది. అవును కదా. ఒరే నీ బ్రెయిన్ కూడా అంతేరా, నిన్నెవడో తిట్టాడని చెప్పి నువ్వు వాడిని అందులో పెట్టేసుకుంటున్నావు. మళ్ళీ రేపు ఎవడో ఏదో అంటున్నాడు, వాడిని అందులో పెట్టేసుకుంటున్నావు. ఎల్లుండి ఏదో అంటున్నాడు, వాడిని అందులో పెట్టేస్తున్నావు. ఈ వారం రోజుల నుంచి నిన్ను ఎవరైతే కొంచెం బాధ పెట్టారో వాడిని క్షమించకుండా నువ్వు సైడ్ అయిపోయి అందులో పెట్టేసి కుక్కేస్తున్నావు. నీ బ్రెయిన్లో నీ బ్రెయిన్ కూడా పాడైపోద్దిరా. నీ బ్రెయిన్ కూడా ఇలాగ బ్యాడ్ స్మెల్ వస్తుందిరా. దానివల్ల నీ బాడీ అంతా పాడైపోద్దిరా. మీకు ఇలాంటి తప్పుడు పనులు చేయకు. నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే నువ్వు ఆ రోజుతోటి సమాధానం పడిపోయి క్షమించేసేసి విడిచిపెట్టేస్తే అప్పుడు నీ బ్రెయిన్ అంతా ఎలాగ ఉంటుందంటే ఫ్రెష్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటావు నువ్వు
కాబట్టి అందరి దోషాలని కూడా క్షమించే గుణాన్ని నువ్వు కలిగి ఉండు అని చెప్పింది టీచరు. కాబట్టి మీరు దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ఎప్పుడైనా ఎవరికైనా ఒకరికొకరికి కోపాలు వచ్చినా కానీ మనం ఏం చేస్తామంటే సాయంత్రానికి కోపపడు కానీ పాపము చేయకు, నీ కోపము సూర్యుడు అస్తమించే లోపల తగ్గిపోవాలి. అది దేవుడు ఇచ్చిన వాక్యం.